హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 10:30 నైట్. ఇప్పుడు ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నామంటే మళ్ళీ రాయదుర్గం వెళ్తున్నాను అనమాట షూట్కి. ఈసారి రీల్స్ షార్ట్స్ కాదు, కవర్ సాంగ్ కోసం వెళ్తున్నాను అనమాట. ఇక ఆవేశం వస్తుందన్నమాట, మెట్లు ఎక్కాను కదా అందుకని. సో కింద దిగేటప్పుడు లిఫ్ట్లో దిగిపోయాను. ఓ మై గాడ్, ఇప్పుడు నేను ఎక్కడ వెయిట్ చేయాలి? కర్మ కాకపోతే ఇది ఫుల్ చలి ఉంది, చలేస్తుంది. నేను ఎంత మూసుకుని వచ్చినా సరే ఏసీ, థర్డ్ ఏసీ నా రిజర్వేషన్. చచ్చాను నేను, మొత్తం అన్నీ థర్డ్ ఏసీలే. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. మా తమ్ముని ట్రైన్ ఎక్కించి వెళ్ళరా అంటే నీకు ఇంకా కొత్త అని చెప్పి వెళ్ళిపోయాను నన్ను డ్రాప్ చేసి. చలిగా ఉందంటే ఇంకా లేట్ అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా చలి ఎక్కువ వేస్తుంది, నేను ఇంటికి డ్రైవ్ చేసుకుని వెళ్ళానని చెప్పేసి నన్ను దింపేసిపోయాడు. అదే అన్నీ అయితే చక్కగా ట్రైన్ ఎక్కించే వరకు ఉంటాడనమాట మనతోటి. తమ్ముళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు. చేస్తుంది. నేను G14 దగ్గరికి వచ్చాను అనమాట ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు వచ్చాను G7కి. స్పీడ్గా వచ్చాను, ఎందుకంటే ఇది జస్ట్ 2 minutes మాత్రమే ఆగుద్ది. టైం ఇంకో 20 minutesలో నేను విజయవాడలో దిగుతాను అనమాట. అసలు నిద్ర పట్టలేదు, నా కళ్ళు చూసారా ఎలా ఉన్నాయో. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి, కానీ కూర్చొని ఏం పడుకుంటాం మాట. ఈరోజు నైట్ అంతా నిద్రలేనంటే. విజయవాడ రైల్వే స్టేషన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అప్ప. ఇదేంటంటే నా కర్మ, ఇది స్పెషల్ ట్రైన్ అనమాట. మార్నింగ్ ఉన్నది నేను వెళ్ళాల్సింది. అది కనీసం నార్మల్గా యాప్లో చూపిస్తుంది కదా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అని, అది కూడా చూపించట్లేదు. వెతుక్కుని చావాలి నేను, అందరినీ అడుక్కొని. ఆ పేరు కూడా పలికేలా లేదనమాట, ఎలహంచల్ అని ఉంది. అదే ఊరు పేరు ఏంటో. నేను ఎంత స్టూపిడ్ అంటే, బయట నేను ఇప్పుడు ఏసీది ఉంది కదా, వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అందులో ఉన్నాను అనమాట. బయట వాష్రూమ్స్ దగ్గర ఒక సైడ్ ఏమో డోర్లో జెంట్స్ అని ఉంది, ఇంకొక సైడ్ చూడలేదు నేను. ఇది జెంట్స్ అయితే అది లేడీసే కదా అని చెప్పి లోపల పోయాను. స్టూపిడ్ అయ్యాము అసలు. నాకు ఎంత ఎంబారసింగ్గా ఉందంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే. ఓ షిట్ మ్యాన్, నాకు నిద్ర వస్తుంది. ఆ నిద్రలో నేను తక్కువలో క్యాలిక్యులేషన్స్ వేసి జెంట్స్ వాష్రూమ్లోకి వెళ్ళాను. షిట్ మ్యాన్. నా బట్టల బ్యాగ్ లాకర్లో పెట్టేసి బయటకు వచ్చాను అనమాట తినడానికి. ఆకలిస్తుంది బాగా. నిన్న నైట్ 6కి తినేసా. నైట్ అంతా పడుకోలేదు కదా, ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది. సో ఆకలిస్తుంది బాగా. అది ఎవరో బాగోలే. గుడ్. వరకు చాలా ఫీల్ అవుతుందని అనమాట. లేట్ అయిపోతుంది ట్రైన్ 5 hours లేట్ వస్తుందని. బట్ ఐఎమ్ హ్యాపీ నో. లేట్ అయినా సరే హ్యాపీ, లేట్ అయినందుకు, ట్రైన్ లేట్ అవుతున్నందుకు. ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళిన తర్వాత విజయవాడ వచ్చినా దర్శనం చేసుకోలేదు ఇప్పటి వరకు అస్సలు, ఎప్పుడు కూడా. ఇక్కడ దిగుతున్నా బట్ నాకు కుదరట్లే. ఇప్పుడు 5 hours ట్రైన్ లేట్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. అమ్మవారు నాకు పర్మిషన్ ఇచ్చిందనమాట చూడడానికి, దర్శనం ఇవ్వడానికి రెడీ అయ్యారు అనుకుంటా. అందుకని లేట్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. దర్శనానికి వెళ్తున్నాను. ఓ మై గాడ్, సో మెనీ ఇయర్స్ తర్వాత దర్శనం. అమ్మ వచ్చింది
నాన్నతో వచ్చింది అమ్మ, అమ్మ విడిగా వచ్చింది, తమ్ముడు వచ్చాడు, అందరూ దర్శనం చేసుకున్నారు. నాకే కుదరలేదు. ఆల్మోస్ట్ 10 years అవుతుంది నేను విజయవాడ దర్శనానికి వెళ్ళి, అమ్మవారి దర్శనానికి వెళ్ళి, ఇక్కడ దగ్గరలో ఉండి కూడా కుదరలేదు. అంతే, ఇదొక ఇష్యూ అనమాట. ఈవెన్ అమ్మ వెళ్తున్నప్పుడు కూడా నాకు హెల్త్ బాగోపోవడము, సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చి నేను ఆగిపోయాను. బట్ ఇప్పుడు ట్రైన్ లేట్ అయింది. మా అమ్మ నన్ను దర్శనం చేసుకుని వచ్చి ఈ లోపు అని చెప్పింది అనమాట. ఓకే, వెల్ అండ్ గుడ్, చేసుకుని వచ్చేద్దాం. 2026లో నాకు ఫస్ట్ జరిగిన మంచి విషయం అనమాట ఇది. ఇడ్లీ మార్నింగ్, సన్ కూడా రాలేదు ఇంకా. అరే బొట్టలేదు, పడిపోయింది. యాక్చువల్లీ నేను పెట్టుకోవడమే మర్చిపోయాను, పడిపోవడం కాదు. ఇంకా సన్ కూడా రైజ్ అవ్వలేదు అనమాట. ఇక్కడ కూడా సెల్ పాయింట్ ఉంది, నాకు తెలిసి ఖచ్చితంగా వెళ్ళనివ్వరు మొబైల్ పట్టుకుని వెళ్తే. సో ఇక్కడ పెట్టేస్తున్నాను. అయిపోయింది గైస్, చాలా బాగా జరిగింది దర్శనం. కాకపోతే నేను ఫోను ఇక్కడ పెట్టాను కదా కొండ ఎక్కే దారిలోని. నేను ఎగ్జిట్ ఎటు నుండి అయ్యానంటే, కొండకి మెట్లు ఉంటాయి కదా, మెట్ల దారి, అటు నుండి ఎగ్జిట్ అయ్యాను. సో ఆ మెట్లన్నీ నేను మళ్ళీ ఎక్కి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను కదా. సో అమ్మవారు మళ్ళీ కింద నుండి పైకి ఎక్కిరా, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు కదా అన్నట్టున్నారు. అందుకని అమ్మ ఆవేశం వస్తుంది. చాలా మెట్లు ఉన్నాయి అబ్బా, చాలా ఉన్నాయి, ఎక్కే కొద్దీ వస్తూనే ఉన్నాయి మెట్లు. బస్సు ఉంది, వెళ్ళిపోదాం. ఈ ట్రైన్ నన్ను ముప్పు దుప్పలు పెట్టి 3 జరువుల మీద తాగించింది. నేను 4th ప్లాట్ఫామ్ అని చూపిస్తున్నాను. 4th ప్లాట్ఫామ్కి వెళ్ళి కూర్చుంటే సడన్గా అనౌన్స్మెంట్ 6th ప్లాట్ఫామ్ అని వచ్చింది. క్రేజీ, పరిగెత్తాను అనమాట. అంటే ఆగుద్ది, బట్ త్వరగా ఎక్కేసి త్వరగా తిందామని చెప్పేసి ఆకలి వేస్తుందో పక్కన కంగారులోని పరిగెట్టాను అనమాట. 4th నుండి 6th ప్లాట్ఫామ్ వచ్చాను. ఇందులో మొత్తం అందరూ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, హిందీ వాళ్ళు. నార్త్ అనొచ్చో అనకూడదు మరి. ఇది సంత్రగంచి అంట, అక్కడ నుండి వస్తుంది, ట్రైన్ సంత్రగంచి. నేను పడుకుంటే టీసీ వచ్చి లేపుతాడేమో అని చెకింగ్ చేయడానికి. నాది సెంటర్, యాక్చువల్లీ మిడిల్ వచ్చిందనమాట. బట్ ఈ టైంలో పడుకోకూడదు కదా, సో పైది ఖాళీగా ఉందని చెప్పేసి నేను పైకి ఎక్కేసాను అనమాట. పడుకుంటాను, నేను పడుకోవాలి. నిన్న నైట్ నుండి నాకు ఇప్పటి వరకు కనీసం ఒక 15 minutes కూడా నేను పడుకోలేదు. ఇలా వెయిటింగ్లో అటు ఇటు తిరగడాలు ఇలాంటివి పెట్టుకుంటే నాకు నిద్ర రాదు. డైరెక్ట్ ట్రైన్ ఉంటే పర్లేదు, కనీసం మినిమం 2 hours పడుకుంటా. ఇలాగా ట్రైన్ ఎక్కి దిగి మారాయి ఖచ్చితంగా నిద్ర ఉండదు, అంతే. ఈసారి షూట్ మాత్రం అమ్మమ్మ చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను. ఎందుకు ఐ డోంట్ నో వై. ఐ మీన్ లాస్ట్ టైం బస్సులతో వెళ్ళినా కానీ ఎక్కడ ఆకన్నా వెళ్ళాను. యాక్చువల్లీ
రిటర్న్ వచ్చేటప్పుడే జస్ట్ విజయవాడలోనే ఒక 2 hours అంతే వెయిటింగ్. అది కూడా నేను కావాలని పెట్టించుకున్నాను, అంటే టిఫిన్ తినేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి కావాలనే 2 hours లేట్ అయిన తర్వాత ట్రైన్ టికెట్ బుక్ చేయించుకున్నాను అనమాట. బట్ ఇదైతే మామూలుగానే లేట్. అంటే నేను నైట్ 2కి విజయవాడలో దిగితే ఇది అసలు రావాల్సిన మార్నింగ్ 7:30కి ఈ ట్రైన్. ఇది ఎప్పుడు వచ్చింది తెలుసా? 1:40. లైక్ సీరియస్లీ నేను చాలా అలసిపోయినా, నేనేం మాట్లాడలేను. నేను దిగిన తర్వాత మాట్లాడగలిగితే వీడియో కంక్లూజన్ అనేది ఇస్తాను, ఐ మీన్ ఎండింగ్ అనేది చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను, పర్లేదు. వాళ్ళు నన్ను అనంతపూర్లోనే పికప్ చేసుకోవడానికి వాళ్ళే వస్తారు. రావాలి, నేను అసలు వెళ్ళాను. ఓ మై గాడ్, మై ఐస్. ఇది చాలా పెద్దగా అయిపోయాను. నేను స్ట్రెస్ తీసుకున్నాను కదా, నిద్రలేదు కదా. సో నేను మనం ఇంకా 1/2 hour గైస్, ఇంకా 1/2 hourలో దిగిపోతాను అనమాట. నేను యాక్చువల్లీ అనంతపూర్లో దిగట్లేదు. నేను దానికి ముందు ఏదో గోటి సంథింగ్ అదే అనుకుంటా, గోటి జంక్షన్, గుట్టి సంథింగ్ ఏదో చెప్తున్నారు. అందులో అయితే గోటి అని ఉంది ఇంగ్లీష్లో అయితే, బట్ వీళ్ళందరూ గుట్టి అంటున్నారనమాట. ఆ జంక్షన్లో దిగుతాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ 10, నేను అక్కడికి వెళ్ళేసరికి 11 అవుతుంది, 10:30 ఇప్పుడు. సో 11 అవుతుంది కాబట్టి ఈ టైంలో జర్నీ ఎందుకని చెప్పి హోటల్ రూమ్ తీశారనమాట. మేకప్ ఆర్టిస్ట్లకి, కెమెరామ్యాన్కి, మేము ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్తాం షూట్ లొకేషన్కి. ఫైనలీ వచ్చింది. మై ఫ్రెండ్స్, నేను నైట్ నిద్రలేదు, ఇంకా పడుకోవాలి. ఈరోజు కూడా నైట్ నిద్రలేదండి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఏం పడుకుంటాం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి బళ్ళారి.